టాలీవుడ్ లో మూవీ ఆడియన్స్ అయితే ఎంతో ఎదురుగా చూస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ. సో ఈ మూవీ పైన అయితే చాలా మంది బాగా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. చెప్పాలంటే అనిల్ రావిపూడి మాక్సిమం 4-5 months లో అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏ సినిమా అయినా సరే 4-5 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేసి త్వరగా రిలీజ్ చేస్తారు. అదే ప్రొడ్యూసర్స్ కానీ ఆడియన్స్ కానీ నచ్చింది అనిల్ రావిపూడి గారి విషయంలో. ఇప్పుడు కూడా మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ కూడా చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. దాదాపు 80% షూట్ కంప్లీట్ అయింది. సో ఇప్పటికే రీసెంట్ గా ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలా అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ లుక్స్ కానీ, సాంగ్స్ కానీ, గ్లిమ్స్ కానీ అన్ని ఇచ్చారు ఇప్పటిదాకా. గత కొన్నేళ్లుగా చిరంజీవి గారికి సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. చెప్పాలంటే బోలా శంకర్, గాడ్ ఫాదర్, ఒక్క వాల్తో తప్ప అన్ని ఫ్లాప్లు అయ్యాయి. ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ చిరంజీవి గారి అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా అనిల్ సినిమాలో కామెడీ టైమింగ్ అండ్ మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ వెయిట్ చేస్తున్నారు. సో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అండ్ విక్టర్ వెంకటేష్ గారు అయితే కీలక పాత్రలు నటిస్తున్నారు. సో సినిమాపై ఉన్న అంచనాలు హైప్ ను దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ తమన్నాను ఎంపిక చేసినట్లుగా అర్థమవుతుంది. చెప్పాలంటే తమన్నా ఈ మధ్య ఎక్కువ ఐటమ్ సాంగ్ చేస్తుంది తమన్నా కూడా. సో అది కూడా చాట్ బాస్టర్స్ అవుతున్నాయి. చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ అంటే తమన్నానే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సో చూడాలి. అండ్ ఇప్పుడు ఇది కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. మరి నెక్స్ట్ అప్డేట్ ఏందో మరి చూడాలి. యాక్చువల్లీ అనిల్ రావిపూడి కూడా సినిమాలో ఆల్రెడీ తమన్నా గారు ఒక సాంగ్ యాక్ట్ చేశారు. అదే సైలెనీ కవలో లెస్ పార్టీ సాంగ్ లో తమన్నా గారు యాక్ట్ చేశారు. అండ్ స్పెషల్ సాంగ్ విషయంలో తమన్నా క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అనిల్ రావిపూడి ఈ సాంగ్ కోసం తమన్నాను సెలెక్ట్ చేశారని అనుకుంటున్నారు. చూడాలి ఇంకా ఏం జరుగుతుందో. నెక్స్ట్ అప్డేట్స్ వస్తానే ఉంటాయి. ఇంకా మన సంక్రాంతి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అనిల్ రావిపూడి గారు అయితే అప్డేట్స్ అయితే ఇస్తానే ఉంటారు. అండ్ బీన్స్ సినారియో మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ సాహో గరికపాటి అండ్ నిర్మాతలు. సో దట్స్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ.